పీసీఓడిలో ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో సమస్యలనేవి మనం చూసుకుంటే, సంతానలేమి సమస్యలలో ఆడవారిలో మనం చూసినట్టయితే పీసీఓడి సమస్యలనేవి కొంచెం ఎక్కువగానే చూస్తున్నాము. ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకుంటారో వాళ్ళల్లో డయాగ్నోస్ అయితున్నాయి. అండ్ ఇదే కాకుండా టీనేజ్ అమ్మాయిలలో కూడా పీసీఓడి సమస్యలనేవి బాగా ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు ఈ ఇన్సిడెన్స్ ఇంత ఎక్కువ అవుతుంది అన్నట్టుగా మనం గమనిస్తే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ముందు కాలంలో అంటే పనులనేవి వాళ్ళకి కొంచెం వర్క్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు మనము చూస్తే మన లైఫ్ స్టైల్‌లో మాక్సిమమ్ మెషినరీతోని చేసే పనులే ఎక్కువైతున్నాయి. ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ అన్నా కానీ, లేకపోతే డిష్ వాషర్స్ అయినా కానీ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఈవెన్ కిచెన్‌లో మనం వాడే అప్లయెన్సెస్ కూడా మిక్సర్స్ దీంతోనేమవుతుంది అంటే మన బాడీకి యాక్టివిటీస్ అనేవి తగ్గుతున్నాయన్నమాట. దీనివల్ల సమస్యలు ఎక్కుతున్నాయి. అండ్ ఇదే కాకుండా మనం తీసుకునే ఫుడ్. సో, ఈ ఈ ఫుడ్ కూడా ఏమవుతుంది, ఎక్కువగా మనము బయట ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడము, ఎక్కువ క్యాలరీ ఫుడ్, ఐస్ క్రీమ్స్ అయినా కానీ, లేకపోతే పిజ్జా, బర్గర్స్ ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ అనేవి తీసుకోవడం వల్ల ఈ ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో, ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతుందో బాడీలో ఆటోమేటిక్‌గా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరిగినప్పుడు ఈ పీసీఓడి సమస్యలనేవి ఎక్కువవుతాయన్నమాట. ఆల్రెడీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆ ప్రీడిస్పోజిషన్ అనేది బాడీలో ఉంటుంది. బట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది అగ్రివేట్ అవుతుంది. సో, దీంట్లో మనము ఎక్సర్సైజ్, యోగాతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో అవాయిడ్ చేయవలసిన పదార్థాలనేవి ఏంటి? ఫస్ట్ మనం చూసుకుంటే కంప్లీట్‌గా జంక్ ఫుడ్ అంతా కట్ డౌన్ చేయాలి. అంటే జంక్ ఫుడ్ అంటే ఏవి? యూజువల్‌గా మనం ఏమైనా కానీ బేకరీ పదార్థాలైనా కానీ, లేకపోతే బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివైనా కానీ ఇవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. తర్వాత ఇంట్లో చేసుకునే వస్తువులకనేది మనం వచ్చేస్తే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఆయిల్‌లో డీప్ ఫ్రైస్ ఇలాంటివి. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయొచ్చా లేదా అనేది నెక్స్ట్ క్వెషన్. నాన్ వెజ్ అనేది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు బట్ లిమిటెడ్ క్వాంటిటీస్‌లో. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఈవెన్ ఈ నాన్ వెజ్ ఏవైతే ఐటెమ్స్ అనేవి ఉంటున్నాయో దానిలో కూడా కొన్నిసార్లు హార్మోన్స్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు ఇట్ ఈస్ బెటర్ ఎప్పుడైతే మీకు ఇలాంటి సమస్యలనేవి ఉంటున్నాయో అవి కొంచెం కట్ డౌన్ చేస్తే ఈ సమస్యలు తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాతొచ్చేసి వైట్ రైస్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. బట్ మీరేదైతే నైట్ పూట తీసుకుంటున్నారో, ఆ నైట్ డిన్నర్‌లో మాత్రము వైట్ రైస్ కట్ డౌన్ చేయండి. కట్ డౌన్ చేసేసి ఆల్టర్‌నేటివ్‌గా బ్రౌన్ రైస్ అన్నా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకా వేరే మిల్లెట్స్ అంటే కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలాంటివన్నా కానీ ఆల్టర్‌నేటివ్‌గా వాడుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నానికొచ్చేస్తే మధ్యాహ్నం ఫుడ్ మీరు తీసుకుంటున్నప్పుడు మీరు రైస్ తిన్నా కానీ పర్లేదు. బట్ క్వాంటిటీ అనేది లిమిట్ చేయాలి. క్వాంటిటీ లిమిట్ చేసుకొని, తగ్గించుకొని కూరలనేది దాంతోని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఇదే కాకుండా మీరు మధ్యలో ఆకలైనప్పుడు ఏమవుతది అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ తినే ఈ మధ్య గ్యాప్‌లో యూజువల్‌గా హంగర్ పాంగ్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అవైలబుల్ ఏముంటాయి? బిస్కెట్స్ అన్నా, లేకపోతే వేరే ఇంకేమన్నా ఇలాంటివి మనము యూజువల్‌గా ఈజీగా దొరికే ఐటెమ్స్ ఉంటాయి. అవి అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేసినప్పుడు దానికి ఆల్టర్‌నేటివ్ హెల్తీ రీప్లేస్‌మెంట్ అంటే ఫ్రూట్స్ మీరు కన్జ్యూమ్ చేయండి. ఫ్రూట్స్‌లో వచ్చే మనం ఈవెన్ అవి స్వీట్ ఎక్కువగా ఉన్నా కానీ ఫ్రూట్స్ అనేవి దాని నుంచి వచ్చేవి న్యాచురల్ షుగర్స్ కాబట్టి అది మన బాడీకి అంత ఎఫెక్ట్ అనేది అవ్వదు. ఆరెల్స్ ఈ మధ్యలో అండ్ మళ్ళీ లంచ్ తీసుకొని డిన్నర్ తీసుకునే మధ్యలో కూడా గ్యాప్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఏదైనా కానీ స్నాక్ లాగా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. ఆరెల్స్ లిక్విడ్స్ లాగా మజ్జిగ, లెమన్ జ్యూస్ ఇలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతది అంటే మీకు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఎక్కువ టైం పీరియడ్ అనేది ఖాళీగా పొట్ట అనేది ఉండదు. ఏదో ఒకటి మధ్యలో తీసుకున్నప్పుడు
నెక్స్ట్ మీరు తీసుకునే మీల్ అనేది కూడా అంత ఎక్కువగా తినకుండా ఉంటుందన్నమాట. అండ్ చాలామంది అడిగేది ఏంటి అంటే, మేము కీటో డైట్ అనేది ఫాలో అవుదాం అనుకుంటున్నాము, లేదంటే కొన్ని ఇలా న్యూట్రిషన్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి, ఇవి తీసుకుందాం అనుకుంటున్నాము అనేది. సో ఇవి మనం ఫాలో అవ్వచ్చా? మీరు ఫాలో అవుతారు, డెడికేషన్ ఉంది, దాన్ని మిస్ అవ్వరు అంటే డెఫినెట్గా ఫాలో అవ్వచ్చండి. బట్ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, జనరల్గా హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మనము ఒక వారం రోజులు ఒక డైట్ అనేది పాటిస్తాం. ఆ డైట్ అనేది పాటించిన తర్వాత మన బాడీ ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు నేను ఏదో ఒకటి తీసుకోవాలి, ఇది తీసుకోకపోతే నేను ఇంకా ఉండలేను అన్న సిచ్యువేషన్కి అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటివి మనం కట్ డౌన్ చేయడానికే ఎక్కువగా మేజర్ డైట్ చేంజెస్ అనేవి జనరల్గా అడ్వైజబుల్ అనేది కాదనమాట. మనం తీసుకునే ఫుడ్లోనే లిమిట్ చేసుకోండి క్వాంటిటీ అనేది. ఇప్పుడు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇడ్లీ తింటున్నారు, యూజువల్గా ఒక 4-5 ఇడ్లీస్ తింటారు అంటే అది హాఫ్కి రెడ్యూస్ చేసుకోండి. హాఫ్ రెడ్యూస్ చేసుకొని ఖాళీ కడుపుతో ఉండమనట్లేదు. ఆ హాఫ్ రెడ్యూస్ చేసుకున్న తర్వాత ఫ్రూట్ లాంటిది ఏమన్నా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రూట్ యాడ్ చేసుకున్నారంటే మీకు స్టమక్ అనేది కూడా ఫిల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మధ్యాహ్నం వరకు కూడా మీరు మళ్ళీ ఉండగలరు. అండ్ తర్వాత 11 టైంలో ఏదో ఒకటి డ్రై ఫ్రూట్సో ఏదో ఒకటి తీసుకోవచ్చు. మధ్యాహ్నం ఫుడ్ కూడా అంతే, క్వాంటిటీ లిమిట్ చేయండి. నైట్‌కి వచ్చేసరికి మీరు కంపల్సరీగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నైట్ డిన్నర్ మాత్రము ఒక 7:30, 8 వరకు ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. ఫినిష్ అయిన తర్వాత పడుకోవడానికి ఒక 3 గంటలన్నా గ్యాప్ ఉంటే మనకు కొంచెం డైజెషన్ అనేది అయ్యి ఆ ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గుతుంది. సో ఇలా మీరు డైట్ అనేది చేంజెస్‌లో చేసుకొని అండ్ లిమిట్లో తిన్నారు అంటే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇవి చేస్తూ మీరు ఎక్సర్సైజ్ అన్నా, వాకింగ్ అన్నా, యోగానన్నా ఏదో ఒకటి చేసుకోవాలి. ఎక్సర్సైజ్తో పాటు ఇవన్నీ మనం ఫుడ్ హ్యాబిట్లో చేంజెస్ అనేవి చేశాము అంటే మీకు ఈ సమస్యలతోని డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి పాజిటివ్ రిజల్ట్ అనేది కనపడుతుందండి. థ్యాంక్ యూ.